పళ్ళోడు గట్ట పక్కనేసిన మరి ఆ బొత్తులతో మాట్లాడుతా ఉన్నారు. 6 నెలల్లో ఏం జరిగిందని 5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఎంతో మంది త్యాగం చేసి ప్రాణాలొడ్డి ఆ రోజు తమిళనాడుకి తరలిపోయే విశాఖ ఉక్కుని తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని తరలించే ప్రయత్నం చేస్తే ఈ రోజు ఢిల్లీ వెళ్లిన విశాఖ ఉక్కు గురించి మాట్లాడా. ఈ రోజు 6 నెలల్లో కూటమి ప్రభుత్వం మళ్లీ 16,500 కోట్ల రూపాయలని మరి ప్రధాని మోడీ గారి ఆశీస్సులతోటి తీసుకుని వచ్చి మళ్లీ ఆ కార్మికులకి ఆ ప్రాంత వాసులకి ఆంధ్రుల కళలని మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి అంటే లిక్కర్ దోచుకోవటం, శాండ్ దోచుకోవటం, మైన్స్ దోచుకోవటం, ప్రజల నెత్తిన పెనుభారాన్ని వేయటం, విద్యుత్ ఛార్జీల్ని 9 సార్లు పెంచటం, చెత్త పన్ను ఇలాంటివన్నీ వేసి లిక్కర్ రేట్లు 300%, 500% పెంచి రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిన జలగలో ఈ రోజు రోజులకి మాట్లాడుతా ఉన్నారు. ఏదో ఇక్కడ అన్యాయం జరిగిపోయిందని. ఒక్కటి చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తా ఉంది. మీలాగా ప్యాలెస్ల్లో విశ్రాంతి తీసుకోవటం లేదు, మీలాగా ప్రజాధనాన్ని లూటీ చేయట్లేదు. ఈ రోజు ప్రజలందరూ భద్రంగా ఉన్నారు. దానికి మాచర్ల నియోజకవర్గం, మాచర్లే సాక్ష్యం అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మళ్ళొక్కసారి అసంబద్ధమైన విషయాల్ని తీసుకొని వచ్చి ప్రజల్లో అలజడులు సృష్టించాలనే ప్రయత్నం చేసినా ఈ వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని రోడ్డు మీద నిలస్తాం. విధానాలు మీరేం చేశారో ప్రజల ముందు ప్రశ్నిస్తాం. దానికి సమాధానం చెప్పిన తర్వాతనే మీరు బయటికి పోవాల్సి వస్తుంది. రైతుల గురించి ధర్నాలు చేస్తారా? మీ 5 సంవత్సరాల పరిపాలనలో పిన్నెల్లి ఈ రోజున రైతాంగాన్ని పట్టించుకున్నారా? నాగార్జున సాగర్ విమానాశ్రయం పక్కన భూములు ఆక్రమించింది రైతుల భూములు కాదా? స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, రెయిన్ గన్స్, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, టార్పాలిన్లు, మరి అనేక రకాలైన రైతు సమస్యల మీద తెలుగుదేశం పార్టీ ఆ రోజు మా వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఏర్పాటు చేసింది. మీరు ఏ రోజన్నా రైతుల గురించి ఆలోచించారా? ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చారా? వరిక పొడిసెల ఇస్తాను, చేస్తాను, లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిన ద్రోహినే ఈ రోజు అతను జిల్లా పార్టీ అధ్యక్షుడు. రాజకీయాల్లో నేనంటూ ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల్లో ఉండనని చెప్పేసి మరి సవాళ్లు మీసాలు చెప్పిన వ్యక్తివి నువ్వు. నీ మీసానికి, నీ మాటలకి, నీ చేతలకి ఎక్కడైనా పొంతనుందా? పల్నాడు ప్రజల గొర్రెలు అనుకోవద్దు. నీలాంటి దుర్మార్గుల్ని, హిరణ్యకశిపుల్ని, అలాగే నరకాసుల్ని సంహరించే శక్తులుగా కూడా మీరు గుర్తించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. రా, ఈసారి ఎప్పుడైనా సరే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గంలో సమస్యల మీద మాట్లాడుతాం. నువ్వు రా. పిచ్చి కోతలు, కారు కోతలు, అబద్దాలు మాట్లాడటం కాదు. మేము ఈ రోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ రూపాయి అయితే రిలీజ్ చేశారో ఆ రూపాయిని గ్రామ సభల్లో పెడతా ఉన్నారు. ప్రజల సమక్షంలో ప్రజల కొరకు ప్రతి రూపాయి ఖర్చు పెడతా ఉన్నాం. 9 సార్లు విద్యుత్ ఛార్జీలకు పెంచినప్పుడు ఎక్కడ నిద్రపోయావు? మీ నాయకుడు ఏ ప్యాలెస్ లో నిద్రపోయాడు? 100 కోట్ల ప్రజాధనంతో భవంతులు కట్టుకున్న, ప్యాలెస్లు కట్టుకున్న దుర్మార్గ దోపిడీ వ్యక్తులు మీరు. మీరా ప్రజా సమస్యల గురించి మాట్లాడేది? ధైర్యం లేని పిరికి పందాలు మీరు. శాసనసభని ఫేస్ చేయలేక మీ అక్రమాలు బయటికి వస్తామనే భయంతో శాసనసభని ప్రజలు మీకు అధికారం ఇచ్చి మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే శాసనసభకి రాలేని పిరికి సన్నాసులు మీరని చెప్పి చెప్తాను. కిరాయి డబ్బులిచ్చి 10 మందిని పోగేసుకుని మీరు రోడ్ల మీద అలజడులు సృష్టించాలంటే మాకు కిరాయి పని లేదు. మిమ్మల్ని రోడ్ల మీద ప్రశ్నిస్తాం. మా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇది మాచర్ల వేదికగా అయినా, రాష్ట్ర వేదికగా అయినా, జిల్లా వేదికగా అయినా అని చెప్పేసి ఈ సిగ్గులేని వైసీపీ నాయకులకి చెప్తా ఉన్నాను. మాచర్లలో అరాచకాలు జరిగాయా? అరాచకాలు జరిపించింది నువ్వు. ప్రజల ఆస్తులు కబ్జా చేసింది నువ్వు. ప్రజల్ని దోపిడీ చేసింది నువ్వు. ప్రజలపై తప్పుడు కేసులు, సాధింపులు, వేధింపులు చేసింది నువ్వు. అందుకే తగిన బుద్ధి చెప్పినా బుద్ధిహీనుడికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? అందుకే నీకు ఈ రోజు కూడా బుద్ధి రాలే.
అవాకులు చెవాకులు పేలుతా ఉన్నావు. ఈ ఎన్టీ రామారావు గారి సాక్షిగా చెప్తా ఉన్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా చర్చా వేదికకి. నువ్వు చేసిన అక్రమాలు, అరాచకాలు, దోపిడీలు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక కథానాయకుడు, ఒక హీరో. ఆయన ఏర్పాటు చేసింది. ఆయన ప్రతి మాటలో, ప్రతి పలుకులో కూడా ఆ హీరోయిజం, ప్రతి పనిలో కూడా హీరోయిజం కనపడుతుంది. అలాంటి హీరోలు మీలాగా లక్షల కోట్లు దోచుకొని పార్టీలు పెట్టలేదు మా నాయకుడు. ఇన్ని ఈడీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ కేసులు మా నాయకులు ఎదుర్కోవటం లేదు. కాబట్టి ఇది ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ, ఆ మహానుభావుడి ఆశయాలకి అడ్డం వచ్చే ఏ శక్తినైనా సరే తుక్కు రేకొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.